హాయ్ వన్ ఎలా ఉన్నారు అందరూ? కిచెన్‌లో మనం చేసే రెసిపీస్ అన్నీ హిట్ అయ్యి సక్సెస్ అవుతాయంటే అవ్వవు. కొన్ని అటు ఇటు అవుతాయి. అలాంటప్పుడు దాన్ని మనం ఏం చేస్తాము? మనకున్న ఎక్స్‌పీరియన్స్ అంతా యూజ్ చేసి కొంచెం తినగలిగేలా చేస్తాం. అవునా కాదా? నేనలా ఏం చేశానో చూసేద్దామా? నా చేదస్తం కాకపోతే రూ. 10 పాలపొడి ప్యాకెట్‌తో కోవా ఎలా చేస్తా అనుకున్నానో ఏంటో! ఫస్ట్ ఒక పాన్‌లో ఒరిజినల్ పాలు తీసుకున్నాను. ఐ మీన్ ఆవు పాలు. అవి కొంచెం మరుగుతున్న టైంలో నేను పాల పొడి ప్యాకెట్ తీసుకున్నా కదా! అందులో కొంచెం వాటర్ కలుపుకొని అది కూడా యాడ్ చేసుకున్నాను. అందులో కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కలిపాక నాకు జ్ఞానోదయం అయింది. ఇంత చిన్న పాలపొడి ప్యాకెట్‌తో కోవా ఏమి రాదు అనని. అందులో సేమియా వేసి పాయసంలాగా చేద్దాం అనుకున్నాను. బట్ ఎందుకో అంత బాగోదనిపించింది. అప్పుడే నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. నేను రీసెంట్‌గా బెంగుళూరు వచ్చేటప్పుడు మా అమ్మ ఎండు కొబ్బరి పొడి ఉంటది కదా! అది పంపించారు. అందులో ఇంకా కొబ్బరి పొడి ఏసి కలిపేసి ఉడకపెట్టుకున్నాను. టేస్ట్ బావుంటదా? లేదా? అని నాకు అస్సలు ఐడియా లేదు. ఈ రెసిపీని ఎలా అయినా ఒక దారికి తేవాలనుకున్నానంతే. ఆ కొబ్బరి పొడంతా పాలల్లో ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. అంటే కొంచెం ఒక టెక్స్చర్ వచ్చాక మనకి. టేస్ట్ అయితే బావుంది. స్వీట్స్ అంతా ఎక్కువగా తినడం మా హస్బెండ్‌కి కూడా బా నచ్చింది. చాలా బావుందని చెప్పారు. ఇందులో మిల్క్ మేడ్ వేసుకుంటే ఇంకా యమ్మీగా ఉండేది. ఇన్‌కేస్ మీరెవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. మిల్క్